రాష్ట్రంలోని పౌరులందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ భేటీ అయిన మంత్రివర్గం యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం తెలిపింది. ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద ఈ పాలసీని అమలు చేయనుంది. ఏడాదికి ఒక్కో కుటుంబానికి 25 లక్షల వరకు ఉచిత చికిత్సలు అందేలా కొత్త విధానాన్ని రూపొందించింది. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అందరికీ హెల్త్ పాలసీ అమలుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పౌరులందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇవాళ భేటీ అయిన మంత్రివర్గం యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం మా అమరావతి బ్యూరో హరికిషన్ అందిస్తారు. హరికిషన్. థ్యాంక్ యూ శీలా. ప్రధానంగా అందరికీ ఆరోగ్యం ప్రయోజకరం అనేటటువంటి ఒక సిద్ధాంతంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరి ఆరోగ్యం కోసం అత్యంత ప్రాధాన్యత కూడా ఇస్తున్నటువంటి సంగతి అందరికీ తెలిసిందే. మరోవైపు పేదవారి కోసం ప్రత్యేకంగా ఆరోగ్యశ్రీ గతంలో ఏదైతే ప్రభుత్వాలు నిర్వహించారో దాన్ని కొనసాగిస్తూ ఎన్టీఆర్ వైద్య సేవగా దాన్ని కూడా మార్చడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పేదవారందరికీ కూడా ఉచిత వైద్యాన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ లో కూడా అందించడం వస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా దాన్ని సరళీకృతం చేశారు. చాలా విధి విధానాలను కూడా మార్చడం జరిగింది. ఒక కొత్త హెల్త్ పాలసీకి అయితే కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఇది ప్రస్తుతం కీలకంగా మారింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం సైతం ఇటు మానవాళి ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఆ భారత్ ఆయుష్మాన్ సంబంధించినటువంటి పథకం కింద కంప్లీట్ గా ఏదైతే పేద మధ్యతరగతి వారికి అందిస్తున్నటువంటి సేవలకు ఎన్టీఆర్ వైద్య సేవలను జోడిస్తూ ఈ రోజు ఒక కొత్త పాలసీని అయితే తెరపైకి తీసుకొని రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దగ్గర ఈ ప్రీమియం ఏదైతే వైద్య సేవలు పొందేందుకు కార్పొరేట్ హాస్పిటల్ కి వెళ్ళేటటువంటి నేపథ్యంలో దానికి అవసరమైనటువంటి 25 లక్షల రూపాయల వరకు కూడా ఉచితంగా అందించినటువంటి పరిస్థితి ఉంది. ఇది మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర 2500 నెట్వర్క్ ఉన్నటువంటి హాస్పిటల్స్ లో కూడా ఇది పూర్తిగా వర్తిస్తుంది. ఈ పథకం కింద దగ్గర 3297 వైద్య చికిత్సలకు సంబంధించి అవన్నీ కూడా దీనికి ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సంబంధించి, అలాగే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కు సంబంధించి, ఏదైనా యాక్సిడెంట్లకు సంబంధించి, సో ఇవన్నీ కూడా ఈ వైద్య సేవల కిందకి కూడా రానున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా 2.5 లక్షలకు సంబంధించినటువంటి ఏదైతే వైద్యానికి సంబంధించినటువంటి ఖర్చును బీమా సంస్థ నుంచి చెల్లించే విధంగా ఈ పాలసీలో ఉంది. అలాగే 2.5 లక్ష దాటితే ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా కంప్లీట్ గా ఏదైతే ప్రభుత్వం పెట్టిందో ఎన్టీఆర్ సంబంధించినటువంటి వైద్య సేవ, సో ఇక్కడి నుంచి కూడా సంబంధిత ఆరోగ్యానికి సంబంధించి ఎవరైతే హాస్పిటల్స్ లో చేరారో వారికి డైరెక్ట్ గా చేరనుంది. సో దీని వల్ల దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా 1,43,00,000 కుటుంబాలు కూడా బాగుపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పేసి ఒక నివేదిక ప్రభుత్వం వద్ద సిద్ధం చేసుకుంది. వీటితో పాటు మరొక 20 లక్షల మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి 1,43,00,000 పేద కుటుంబాలతో పాటు 20 లక్షల మధ్యతరగతి కుటుంబాలను కలిపి దగ్గర 1,63,00,000 కుటుంబాలకు ఈ రోజు తీసుకున్నటువంటి మంత్రి మండలిలో ఆమోదింపజేసినటువంటి నూతన ఏదైతే హెల్త్ పాలసీకి సంబంధించి పూర్తిగా కూడా వీళ్ళందరూ కూడా లాభపడబోతున్నారు. ఆరోగ్యానికి సంబంధించి కాపాడుకోబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏకంగా 1 కాదు 2 కాదు 25 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఆరోగ్యం వీరికి ప్రయోజనం చేకూర్చబోతుంది. ఇదే నేపథ్యంలో మరింత మంది వైద్యులను పెంచుకునే విధంగా రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీలకు సంబంధించి కూడా ప్రభుత్వం ఈ రోజు మంత్రి మండలిలో నిర్ణయం అయితే తీసుకోయింది. PPP మోడ్ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో ఈ నూతన కాలేజీలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మంత్రి మండలిలో నిర్ణయం తీసుకుంది. తాజాగా తీసుకున్నటువంటి ఈ హెల్త్ పాలసీకి సంబంధించి చాలా వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలు కూడా ఈ పాలసీ కిందికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. వీరందరూ కూడా ఈ పథకాన్ని ఉపయోగించుకొని ఉచిత వైద్యం పొందేందుకు కూడా అర్హులుగా ఉన్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది. సో ఇది ఈ మంత్రి మండలి ఆమోదం తర్వాత కంప్లీట్ గా కూడా ఒక జీవో గవర్నమెంట్ నుంచి వచ్చిన తర్వాత పూర్తిగా అది అమలు పడుతుంది. మరొక ముఖ్య విషయం మాత్రం ఇక్కడ చెప్పుకోక తప్పదు. గతంలో ఏదైనా ఆరోగ్యశ్రీ అంటే గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ అనిగా ఉండింది. ఇప్పుడు ఎన్టీఆర్
వైద్య సేవగా ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైనా ఒక వైద్యానికి సంబంధించి హాస్పిటల్లో చేరితే దానికి పూర్తిగా అనుమతులు రావాల్సినటువంటి నేపథ్యంలో 24 గంటల సమయం లేదా 48 గంటల సమయం కూడా పట్టేది. సో ఇప్పుడు దాన్ని పూర్తిగా తగ్గిస్తూ 6 గంటల సమయం మాత్రమే, అంటే 6 గంటల్లో సంబంధిత వ్యాధికి వెంటనే చికిత్స ప్రారంభించాలి, అలాగే ఆపరేషన్ అయితే ఆపరేషన్ చేయాలి. సో దానికి సంబంధించినటువంటి పూర్తిగా విధానాన్ని అంతా కూడా సరళీకృతం అయితే చేయడం జరిగింది. మరోవైపు ఏదైనా అత్యవసర కేసులు ఉంటే అనుమతులతో అవసరం లేకుండా వెంటనే వాటికి చికిత్స అందించే విధానానికి సంబంధించి కూడా ఈ పాలసీలో పొందుపరచబడ్డాయి. సో మొత్తానికి మాత్రం గతంలో కఠినంగా ఉన్నటువంటి నిర్ణయాలు, అలాగే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి నిర్ణయాలు, వాటన్నిటిని కూడా సరళీకృతం చేస్తూ ఈ రోజు ఈ మంత్రి మండలి సమావేశంలో ఈ హెల్త్ పాలసీ అయితే తీసుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా చివరిగా ఒకటైతే చెప్పుకోక తప్పదు, ఈ గతంలో ఏదైనా క్యాష్ పాలసీ ఉండేది, అంటే ముందుగా మనం వెళ్ళి క్యాష్ అక్కడ హాస్పిటల్లో పే చేయవలసి ఉండేది. తర్వాత మనం బిల్స్ అనేవి కూడా సబ్మిట్ చేస్తే తిరిగి ఎవరైతే ఆ డబ్బులు ఖర్చు పెట్టారో వారి అకౌంట్ లో అనేవి ఆ అమౌంట్ అనేవి జమ అయ్యేవి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ తాజా పాలసీతో కంప్లీట్ గా క్యాష్ లెస్ అనమాట. ఏదైతే క్యాష్ లేకుండానే డైరెక్ట్ గా హాస్పిటల్స్ కి వెళ్ళి జాయిన్ అయితే కంప్లీట్ గా మన ఏదైతే ఆరోగ్యానికి సంబంధించి పూర్తిగా చికిత్స చేసుకొని నయం చేసుకొని బయటికి రావడం జరుగుతుంది. అది లక్ష కాదు, 2 లక్షలు కాదు, ఏకంగా 25 లక్షల రూపాయలకు సంబంధించి కూడా ప్రభుత్వం ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నటువంటి పాలసీకి ఈ రోజు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. షీలా. థ్యాంక్ యూ హరికిషన్.